హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. పైరసీని కిల్ చేశారు, మరి బాక్స్ ఆఫీస్ రన్ లో ఆ చేంజ్ వస్తుందా లేదా? ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏమొచ్చినా కూడా గట్టిగా వినిపిస్తుందంటున్న హరీష్ శంకర్. F1 కి సీక్వెల్ రెడీ కాబోతుంది. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఐబొమ్మ క్రియేటర్ ఫైనల్లీ దొరికిపోయాడు. ఎవరిని ఎలా కలిగినా ఈగో దగ్గరికి వస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరైనా. మన పోలీసుల ఈగోతో ఆడుకున్న ఆ పర్సన్ ఫైనల్లీ దొరికిపోయాడు. అయితే కొంతమంది శివాజీ టెంప్లెట్లు వేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండగా, యాక్టర్ శివాజీ తన బ్రిలియన్స్ ని యూజ్ చేసుకుంటే ఇండియాకి ఉపయోగపడతాడు అనే దానిపై కాంట్రవర్సీస్ కూడా గట్టిగానే వస్తూ ఉన్నాయి. తను చేసింది కరెక్ట్ కాదు, శిక్ష పడాలి అనుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటో కమెంట్ చేయండి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్లు ఇప్పుడు పెరిగిపోతాయా అంటే, పైరసీ అనేది ఎక్కడి నుంచి ఎలాగైనా జరగచ్చు. సో చూడలేకపోయే గ్రోత్ ఎలా ఉంటుందో. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ, సమంత అండ్ మ్యూజిక్ ఇస్తుంది అజనీష్ లోక్నాథ్. వింటుంటేనే క్రేజీగా ఉంది. సరదాగా కాంబోని ఊహించుకుంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకవేళ సెట్ అయితే హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం పక్కా. అండ్ ప్రెజెంట్ ఈ కాంబినేషన్ పడే ఛాన్సెస్ గట్టిగానే కనిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటే మాత్రం రవితేజ గారి బర్త్డేకే రానుంది. ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ట్రైలర్ ఈ రోజు ఈవినింగ్ రాబోతుండగా, కర్నూల్లో 6 PM కి స్టార్ట్ కాబోయే ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ అంటే వచ్చేసి 2 minutes 38 seconds. ఈ మూవీ November 28న రిలీజ్ అవ్వాల్సి ఉండగా November 27 కి ప్రీపోన్. ఒక్కరోజు ముందు థర్స్డేనే థియేటర్స్ లోకి రాబోతుంది. అఖండ 2తో కాంపిటీషన్ లో ఒకరోజు అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారో ఏమో. సుమ కనకాల చేమ పంచాయతీ మూవీతో యాక్టర్ గా ప్రూవ్ చేసుకోగా, ఇప్పుడు మరొకసారి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ప్రేమంటే మూవీలో ఆశా మేరీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పేరు అండ్ మెడలో ఆ శిలువ చూస్తుంటే క్రిస్టియన్ క్యారెక్టర్ అని క్లియర్ గా తెలుస్తుంది. మరి మూవీలో ఈ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఏమో. F1 మూవీ ఇయర్ లో వచ్చిన సినిమాలో చాలా మెమరబుల్ ఫిలిం. అసలు హాలీవుడ్ సినిమాలకి చాలా దూరంగా ఉండే ఆడియన్స్ కూడా బ్రాడ్ పిట్ అంటే ఏంటో మరొకసారి చూశారు. ఎమోషనల్ తో కట్టిపడేసిన ఈ సినిమా ఇండియాలోనే 100 కోట్లు కొల్లగొట్టింది. అండ్ ఈ ఇయర్ లో చాలా మంది జనాలు రిపీట్ లో చూసిన సినిమాగా రికార్డ్ అయితే తెచ్చుకుంది. అండ్ ఫైనలీ సీక్వెల్ అయితే మూవీకి రాబోతుంది కూడా. ప్రెజెంట్ డిస్కషన్ టాక్ లో ఉన్నా కూడా ఎంతమంది కోరుకున్నారంటే అది జరిగి తీరుతుంది. ప్రభాస్ ప్రెజెంట్ ఇండియాలోనే టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతూ ఉండగా, తన స్టార్డమ్, తన మార్కెట్ ప్రభాస్ కి తెలుసో లేదో అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఓకే చేసినప్పుడు కొరియోగ్రాఫర్స్ ని డైరెక్టర్ గా మార్చే పని నాగార్జున గారు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చిందని చెప్పొచ్చు. బాహుబలి 1, బాహుబలి 2, RRR వంటి ఎన్నో పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్షన్ లో ప్రభాస్ మూవీ ఒకటి టాక్ లో ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తున్నారు. ఇదే నిజమైతే ఈశ్వర్ మూవీలో హీరో ఫ్రంట్ క్యారెక్టర్ చేసిన ఈయన చెప్పిన వెధవా సినిమా కూడా పట్టలెక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటో కమెంట్ చేయండి. అఖండ 2 బుకింగ్స్ USA లో స్టార్ట్ అయ్యి చాలా రోజులే అవుతున్నా కూడా ఫైనల్లీ ఇన్నాళ్ళకి $50,000 అయితే అందుకుంది ఈ సినిమా. ప్రెజెంట్ 173 లొకేషన్స్ లో 450 షోస్ రిలీజ్ చేస్తే 1776 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే మూవీని 3Dలో తీసుకురాబోతుంది మూవీ టీం. అసలు బోయపాటి శ్రీను గారి సినిమా 3Dలో చూస్తామని ఎవరైనా కొద్ది రోజుల ముందు చెప్పుంటే నమ్మేవాళ్ళం కాదు. బట్ ఈ సినిమాకి అది పాసిబుల్ అయిందని చెప్పొచ్చు. చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మీరు 2D or 3D దేన్ని ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి December 31న ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతున్నట్టు 1 month ముందే తెలిసినప్పటికీ కూడా అనౌన్స్మెంట్ గురించి అయితే అంతా వెయిట్ చేశారు. అండ్ నిన్న 12 రైల్వే కాలనీ ఈవెంట్ లో అది కన్ఫర్మ్ అయింది. డేట్ ఒకటి క్లియర్ గా చెప్పకపోయినా డిసెంబర్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందంటూ హరీష్ శంకర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏది వచ్చినా కూడా గట్టిగానే వినిపిస్తుందని చెప్పారు. పుష్ప 2 తర్వాత DSPకి దొరికిన బిగ్ ప్రాజెక్ట్ గా దీన్నే చెప్పొచ్చు. అండ్ గబ్బర్ సింగ్ టైం కి శృతి హాసన్ కి ఆ సినిమా ఎలా అయితే లక్కీ హీరోయిన్ గా మార్చిందో, శ్రీలీల కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ టైప్ సినిమా కాబోతుందని మూవీ టీం అంతా నమ్ముతున్నారు. అసలే శ్రీలీల వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటుంది. ఇక వారణాసి విషయానికి వస్తే, అసలు ఒకే ఒక ఈవెంట్ తో ఇంతమందిని కుళ్ళుకొనేలా చేయొచ్చు, ఒక మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ తో ఇంతలా షేక్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు రాజమౌళి. యాక్చువల్ గా సినిమా రిలీజ్ అయ్యేలోపు ఓవరాల్ ప్రమోషన్స్ చూసుకుంటే ఇప్పుడు జరిగింది 1% మాత్రమే. సో త్వరలో ఇంకా చాలానే చూడబోతున్నాం. మహేష్ బాబుని మూవీలో 6 pack లోనే చూడడం కాకుండా డైరెక్ట్ ఈవెంట్స్ లోనే 6 pack లో చూడబోతున్నాం. దీన్ని మహేష్ బాబు కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ హాలీవుడ్ సినిమాలు మాత్రమే పాసిబుల్ అయ్యే రేంజ్ లో సో మెనీ కంట్రీస్ లో మూవీని రిలీజ్ చేస్తూ ఉండగా, హాలీవుడ్ కి టామ్ క్రూజ్, ఇండియన్ సినిమాకి మహేష్ బాబు అనే రేంజ్ లో రాజమౌళి అయితే ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇక యూట్యూబ్ లో దీనికొస్తున్న రెస్పాన్స్ గమనిస్తే యాడ్స్ వేయకుండా జెన్యూన్ గానే రీచ్ అయితే దొరుకుతుంది. ఇప్పటికే 7 లక్షలకి దగ్గరగా ఉన్న ఈ కాన్సెప్ట్ వీడియో వ్యూస్ పరంగా 15 million అందుకుంది. అండ్ డీకోడింగ్స్ తో సోషల్ మీడియా అంతా షేక్ అవుతుందని చెప్పొచ్చు. కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కొన్ని అయితే పాయింట్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి. మరి కాన్సెప్ట్ వీడియో చూసాక మీకే థాట్స్ వచ్చాయో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.
వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.